హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 24/12/2025. ఈరోజు బుధవారం. ఈరోజు హుబ్లీ, వరంగల్, ఖమ్మం, గుంటూరు ఈ మార్కెట్ల గురించి తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నవారు కానీ ఫేస్బుక్ చూస్తున్నవారు ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అన్న, ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు అయితే మాత్రం నా హుబ్లీ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు 2000 బస్తాలు మాత్రమే వచ్చినాయి. కొంచెం హైయెస్ట్ రేట్ అయితే నాకు తెలిసినంత వరకు ఈరోజు అయితే నాకు తెలిసి అంటే అంత అనిపించట్లేదు. రేపైతే మాత్రం సెలవు, బ్యాడ్గి సెలవే, గుంటూరు సెలవే, వరంగల్ సెలవే, ఖమ్మం సెలవే. ఇంకా మనకు ఈరోజు గుంటూరుకు కొత్త 7,000 బస్తాలు వచ్చినాయి. ఏసీ బస్తాలు 70,000 బస్తాలు వచ్చినాయి. 70 నుంచి 40,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం 10,000 బస్తాలు వచ్చినాయి. అదే గనక చూసుకుంటే వరంగల్ 15,000 బస్తాలు వచ్చినాయి. కొత్త 1,500 వచ్చినాయి. ఖమ్మం కూడా కొత్త 5,000 బస్తాలు వచ్చినాయి. చూసుకుంటే ఈరోజు పూర్తిగాన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, 10 మందికి అర్థమవుతుంది. ఇంకా ఈరోజు 2,000 బస్తాలు వస్తేనా కడ్డీ చూసుకుంటే దగ్గర 1000 మొత్తం. నేను ఒక అన్నకు ఫోన్ చేస్తే మొత్తం కడ్డే వచ్చినాయని చెప్పాడు. తక్కువ వచ్చినాయి. ఏసీ బస్తాలు అయితే నాకు తెలిసి పెద్ద కనిపించట్లేదు. అంటే ఒక 200, 300 ఆ మధ్యలో వచ్చింటాయి. 2 నుంచి 2,200 ఆ రేంజ్లో వచ్చాయని చెప్పాడు. మనకున్న సమాచారం అయితే మాత్రం కడ్డీ అయితే మాత్రం ఈరోజు 5,000 కానించి 5,000 కానించి 50,000 వరకు వేశారు. 5,000 అనేది లోయెస్ట్ ప్రైస్ అన్న. క్వాలిటీ ఇంకా వీక్ అనమాట. అటువంటి కాయలు 5,000 నుంచి 10,000, 10,000 కానించి 15,000, 15,000 కానించి 20,000, 20,000 కానించి 25, క్వాలిటీ వైజ్గా 50,000 వరకు వేశారు. అది నీళ్లు కట్టకుండా తీసుకొచ్చినాయి. నిన్న 55,000 వేశారు కదా బ్యాడీలో అంటే రకరకాలుగా వేస్తూ ఉంటారన్న. దయచేసి మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఈ రోజు మార్కెట్ ఏ రోజు ఏది జరిగిందో అదే పరిగణలోకి తీసుకోండి. ఈరోజు 45,000 కానించి 50,000 వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది. అదే డబ్బీ కూడా చూసుకుంటే ఈరోజు 40 అంటే కాయలు రాలేదన్న, అంత క్వాలిటీ లేవు. 30,000 కానించి 42, 45,000 వరకు మాత్రమే ఈరోజు అయితే వేయడం అయితే జరిగింది. ఇంకా 2043 చూసుకుంటేనా కొత్త అయితేనే నీకు 20,000 కానించి 24,000 వరకు వేస్తా ఉన్నారు. అదే కనుక ఏసీ వెరైటీ అయితే మాత్రం మనకు 10,000 కానించి 20,000 వరకు, 19,000, 18,000 అన్న. సూపర్ డీలక్స్ మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా చూసా కదా బ్యాడీలో. సూపర్ డీలక్స్లు 2023 అడిగితే ఇవ్వనన్నాడు రైతు. 18,000 అడిగితే కూడా ఇవ్వనన్నాడు. అవి 2023 అయినా సరే సూపర్ ఉన్నాయి. నా కాయలు అయితే బాగున్నాయి, కొత్త ఏమన్నట్టుగా ఉన్నాయి. కానీ రైతు ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనంటారు కూడా అర్థం కావట్లేదు. అలాగా కొన్ని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకు 5531 చూసుకుంటే నా కొత్త అయితే మాత్రం విపరీతంగా వస్తూ ఉన్నాయి. 10,000 నుంచి 15,000 వరకు మాత్రమే వస్తూ ఉన్నారు. అదే ఏసీ విషయానికి వస్తే 10,000 కానించి దగ్గర 12,500, 13,000 వరకు మాత్రమే క్వాలిటీ వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనకు అక్కడ డీడీలు కూడా 12,000 కానించి 18,000 వరకు వేస్తూ ఉన్నారు. 341లు మనకు 334లు, సూపర్ 10లు కూడా హుబ్లీకి ఒక 10,000 నుంచి 15,000 ఆ రేంజ్లో. అంటే తక్కువ బస్తాలు వస్తాయి, 100, 150 ఆ విధంగా వస్తాయి. కాబట్టి క్వాలిటీ వైజ్గా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గుంటూరుకు 7,000 బస్తాలు వస్తే తేజాలు 12,000 కానించి మనకు 14,500, 15,000, 17,500, 18,000 వచ్చేసరికి సీడ్ వెరైటీలు. షార్పులు అయితే 12,000 కానించి 13,000 అన్న. ఎల్లో మిర్చి ఎవరైనా సరే 30,000 కానించి 35,000, ఆర్మూర్ 11,000 కానించి 12,800, తేజ తాలు 8,000 కానించి 10,500, సీడ్ తాలు 7,000 కానించి 9,500, డీలక్స్ ఉంటే 10,000 కానించి 11,000 ఆ విధంగా అయితే వేయడం అయితే జరుగుతూ ఉందన్న. క్వాలిటీ బాగుంటే మాత్రం మంచి రేట్ అయితే ప్రతి వెరైటీ ఎక్కడైనా సరే, అది గుంటూరు అయినా ఎక్కడైనా సరే వేయడం అయితే జరుగుతూ ఉంది. అదే తేజ చూసుకుంటే 12,000 కానించి 14,700, ఎక్కువ శాతం అయితే మాత్రం 13,000 కానించి 14,000 వరకు మాత్రమే వేస్తూ ఉన్నారు. 355 బ్యాడ్కి 13,000 కానించి 16,500, సింజంట 5531 13,000 కానించి 16,500, డీడీలు 13,000 కానించి 16,500, 2043 14,000 కానించి 19,000 అన్న అడుగుతున్నారు. 2043 ఖచ్చితంగా మంచి లైఫ్ అయితే ఉంటుందన్న. నాకున్న సమాచారం ప్రకారం 2043 రైతులు అయితే మాత్రం క్వాలిటీ ఉంటే మాత్రం మంచి రేట్ పోయే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉంది. మార్కెట్లో కూడా 2043 ఉందా అని అడుగుతున్నాడు రైతు, అంటే వ్యాపారస్తుడు. దేశవాళీ రకాలు 341 14,000 కానించి 17,000, భద్రాచలం రకాలు 14,000 కానించి 15,000, 16,000 కూడా. నెంబర్ 5 14,000 కానించి 17,000, 2043 కుబేరా 14,000 కానించి 16,000, 334లు సూపర్ 10లు 13,000 కానించి 18,000, సూపర్ డీలక్స్లు ఉన్నాయి 18,000, ఆర్మూర్ 11,000 కానించి 13,000, రోమి 26 13,000 కానించి 14,600,
అంటే నీకు 334లో ఎవరైనా సరే వ్యాపారస్తులైనా సరే 13,000 కాంచి అంటే 12,000 కానించి దగ్గర దగ్గర మనకు ఏ విధంగా వేస్తా ఉన్నారంటే క్వాలిటీ వైజ్ 13,500 కొన్ని క్వాలిటీలు 14,000, 14,500, 16,000, 16,500, 17,000, 17,500 టాప్ సూపర్ డీలక్స్లు 10 బస్తాలు 20 బస్తాలు మాత్రమే 18,000 వేస్తా ఉన్నారు. ఎక్కువ శాతం 17,500 అనుకోవాలి. ఆర్మూరు 15,000 కానించి 11,000 కాంచి 13,000, 13,200 అన్న ఎక్కడో చోట బొమ్మలింగా సూపర్ 10లో కలుస్తాయి అంటేనే. రోమి 26 13,000 కానించి 14,600, షార్పుల విషయానికి వచ్చేసరికి 12,000 కాంచి 14,000, క్లాసిక్ 12,000 కాంచి 14,500, బంగారం 14,000 కాంచి 16,500, బుల్లెట్లు 14,000 కాంచి 16,000, తేజ తాలు 7,000 కాంచి 8,000, కలగలుపులు తాలు 8,000 కాంచి 9,500, సీడ్ తాలు 5,000 కాంచి 7,500, డీలక్స్లు ఉంటే 8,000. ఇంకా ఖమ్మం మార్కెట్కు 10,000 బస్తాలు వస్తే తేజాలు 15,050 రూపాయలు జెండా పట్టేశారు. 14,000 కాంచి 14,500 వ్యాపారం అయితే జరుగుతుంది. తేజ తాలు 9,000, కొత్త 5,000 బస్తాలు వస్తే 14,400 వేశారు. ఇది ఓవరాల్గా ఖమ్మం మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రమన్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో బటన్ ఖచ్చితంగా కొట్టండి. ఇంకా వరంగల్ 15,000 బస్తాలు వస్తే తేజాలు 13,000 కాంచి 14,500, 341 14,000 కాంచి 16,200, వండర్ హార్ట్లు 15,000 కాంచి 17,700, దీపిక 15,000 కాంచి 17,500, న్యూ అరైవల్స్ కొత్త అయితే మాత్రం 1,500 బస్తాలు వస్తే తేజాలు 13,000 కాంచి 14,800, 341 15,000 కాంచి 17,000. మార్కెట్ అయితే మాత్రం అన్న ఒకటి చూసుకోండి, మార్కెట్ 2043 34,000కి వెళ్ళింది, 25,000కి వచ్చింది, 8,000 తగ్గింది, 24,000 అనుకోండి, లేదంటే 20,000 అనుకోండి, 14,000 తగ్గింది, 10,000 తగ్గింది అనుకుందాం. మనకు 5531 18,000కి వెళ్ళింది, 15,000కి వచ్చింది, 16,000 2,000 తగ్గింది. సూపర్ 10లు 21,000కి పోయింది, 18,000కి వచ్చింది, 3,000 తగ్గింది. మళ్ళీ 341 నెంబర్ 5లు దగ్గర దగ్గర 20,000కి పోయింది, 16,500 17,000కి వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ ఒక తేజ తప్ప, తేజ కూడా 15,500 16,000 కూడా టచ్ అయ్యి 14,500 15,000 కుట్టిమిట్టాడుతూ ఉంది, ఒక 1,500. మార్కెట్ అనేది అన్న స్పీడ్ ఉంటే ఆర్మూరు కూడా 15,000కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. మార్కెట్ అనేది స్పీడ్ ఉండి సరుకులు తక్కువ ఉన్నాయి, పంట తక్కువ ఉంది, అనుకోని అవకాశం ఉంటే అన్న మార్కెట్ అనేది ఎక్కడికి పోదు. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయి కాదు, ఎవరు అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువ వెళ్తుంది. అనుకున్నంత సేల్స్ లేదు, అనుకున్నంత స్టాకులు ఎక్కువగా ఉన్నాయని రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రాపగండలు నడుస్తూ ఉంటాయి. ఊరక దయచేసి ఫేస్బుక్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, చాలామంది వాట్సాప్లో గ్రూపులలో పెడతా ఉంటారు, అక్కడ నష్టపోయింది జరిగింది, ఇక్కడ నష్టం అన్న. ఒక్క ఎకరాను చూపించుకొని వందల వేల లక్షల ఎకరాలు వేసి ఉంటారు అన్న. దయచేసి రైతులను మార్కెట్ ఎందుకు రాలేదో ఆలోచన చేయండి అన్న. ఎక్కువ శాతం మీరే మోసపోతా ఉన్నారు. రైతులు అది ఆలోచన చేసుకోండి. మార్కెట్ వస్తే ఎవ్వడు ఆపలేడు. ఊరక ఒక 10 ఎకరాలు పోయిందన్నో, 5 ఎకరాలు పోయిందన్నో దయచేసి పీకేసిన మొక్కలు రకరకాలుగా చేసుకుంటే నష్టం మీకే. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి అన్న. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.